ఓకే అంటే అన్న గేమ్ చేంజర్ ఈవెంట్ లో చూసుకుంటే ఇద్దరు అయితే చనిపోయారు కదా, దీంతో పుష్ప 2లో కూడా రేవతి అనే అమ్మాయి చనిపోయింది. దానికి దీనికి మనం లింక్ పెట్టొచ్చా అంటే ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఏ సినిమా హీరో అయినా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసి చచ్చిపోండి అని చెప్పరు. ఏ నిర్మాత అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే ఒక ఈవెంట్కో లేకపోతే ఒక సినిమాకి వచ్చింది దేనికి హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చూసి క్షేమంగా మీ అందరూ ఇంటికి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు కూడా స్పందిస్తున్నారుగా, అది ఎవరిది ఉద్దేశించి జరిగింది. ఇప్పుడు పుష్ప 2లో ఆ సినిమా చూసి ఆ పిల్లాడు ఆ రేవతి చనిపోయారు. స్పందించారుగా, కొంచెం లేట్గా అయినా అల్లు అర్జున్ స్పందించాడు. అల్లు అరవింద్ వెళ్ళి కలిశారు, చాలామంది వెళ్ళి కలిశారు. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా ఇస్తున్నారు. అల్లు అర్జున్ని అరెస్ట్ కూడా చేయాలన్నంత వరకు కూడా వెళ్ళింది కదా, స్పందించారు. సార్ చనిపోయింది, అది దురదృష్టం. చనిపోయిన ఆవిడని తీసుకురాలేరు కానీ ఆ కుటుంబాన్ని అయితే ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారుగా. ఇప్పుడు మొన్న ఆంధ్రాలో గేమ్ చేంజర్ అది కూడా జరిగింది, ఇద్దరు చనిపోయారు. సో ఏంటంటే ఇప్పుడు రోల్స్ ఏమంటున్నారంటే ఆంధ్రాలో వాళ్ళిద్దరు చనిపోయారు కదా, వాళ్ళ బాబాయ్ ప్రభుత్వం ఉంది కాబట్టి రామ్ చరణ్ పైకి ఏం వస్తలేదని అలా ట్రోలింగ్ నడుస్తుంది. ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్నా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు వెళ్ళి స్పీడ్కి వెళ్ళిపోయి చనిపోంటారని చెప్పడగా, రామ్ చరణ్ కూడా చెప్పడగా, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా అరే బాబు మీరు క్షేమంగానే ఇంటికి వెళ్ళాలి, అంతేగాని యాక్సిడెంట్లు అయ్యి స్టంట్లు వేసి చనిపోండి అని చెప్పడగా. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయండి. జరిగిన వాటిని పూడ్చే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక నష్టం జరిగింది, ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలు చనిపోయారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఆ కుటుంబానికి ఎలా ఆదుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చనిపోయిన కుర్రాడిని మనం ఎంత హంగామా చేసినా తీసుకురాలేం కదా. ఇప్పుడు జరగకుండా అయితే కొన్ని చేయొచ్చు, కానీ జరగకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన వాటిని మనం ఏం చేస్తాం. కానీ ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి, వాళ్ళని ఎట్లాంటి భరోసా ఇవ్వాలి, ఫైనాన్షియల్గా ఎలా ఆదుకోవాలి అన్న విషయాల మీద ఆలోచన చేస్తే కొంచెం బాగుంటుంది. మరి రేవతిది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగింది కదా, అనుకోకుండా. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏమంటున్నారంటే చాలా మంది అల్లు అర్జున్ని కావాలనే చేశారు, ఎందుకంటే ఆ స్టేజ్ మీద రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేదు, ఆ పేరు పలకలేదు అన్న దాని మీద కావాలనే కక్షాపూరితంగా చేస్తున్నారని ఒక ఆరోపణ అయితే వస్తుంది. అందులో వాస్తవాలు ఏంటనేది నాకైతే తెలియదు, కానీ ఆ ట్రోలింగ్ అయితే అలా జరుగుతుంది. అంటే అల్లు అర్జున్ ని చాలా మంది కొంతమంది అల్లు అర్జున్ తొక్కేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదే సిచ్యువేషన్ తెలంగాణలో జరిగితే సేమ్ అల్లు అర్జున్ లాగానే అవుతుంది నా రామ్ చరణ్. అవ్వచ్చేమో కదా, చట్టం ఎవరికైనా ఒకటే. భారత రాజ్యాంగంలో ఎవరు తప్పు చేసినా చట్టం అందరికీ ఒకేలాగా శిక్షించమని ఉంటది. సో ఏంటంటే మనం అంటాం కానీ సామాన్యులకు ఒకలాగా జరుగుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు అంతెందుకు జానీ మాస్టర్ ఉన్నాడు, సెలబ్రిటీగా నేషనల్ అవార్డు కొట్టినటువంటి అతను నిజంగా తప్పు చేశాడో లేదో తెలియదు. ఎన్ని రోజులు ఉన్నాడు మరి, అతనికి ఎందుకని తొందరగా బెయిల్ రాలా? అల్లు అర్జున్ అసలు జైలుకి వెళ్ళాడో లేదో నాకైతే తెలియదు, వెళ్ళి అట్లా వెళ్ళాడు తెల్లారు. అంటే చట్టాలు కూడా కామన్ మ్యాన్కి ఒకలాగా, సెలబ్రిటీకి డబ్బున్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తున్నాయి. ఇక్కడ నేను ప్రత్యేకించి అల్లు అర్జున్ లేకపోతే జానీ మాస్టర్ అంటే వాళ్ళని ఏదో క్రిటిసైజ్ చేయాలని అయితే కాదు, కానీ ఒక ఉదాహరణగా చెప్పా. అంటే చట్టాలు కామన్ మ్యాన్కి ఎట్లా ఉన్నాయి, డబ్బున్న వాళ్ళకి, సెలబ్రిటీల హోదాలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఉన్నాయి అనేది ఆ ఉదాహరణగా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో అందుకే చెప్పాను. ఫైనల్ గా ఏం చెప్తావు? సో అంటే ఇప్పుడు ఏ ఆడియో ఫంక్షన్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆడియో ఫంక్షన్స్ ని బ్యాన్ చేయాలి, డైరెక్ట్ గా సినిమాలు రిలీజ్ చేయాలని అంటున్నారు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రమోషన్ ఇప్పుడు 100 కోట్లు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకి ప్రమోషన్ బిజినెస్ జరగాలి. సో ఆ కోవలోని ఆడియో ఫంక్షన్స్ అన్నీ చేసి ఇట్లా చేస్తున్నారు. సో ఆ ప్రమాదాలు ఏంటంటే జరుగుతాయండి, జరిగే వాటిని మనం ఆపలేం. జరిగిన వాటిని ఎలా నష్టపరిహారం ఇవ్వాలి, ఎలా పూడ్చాలి, ఆ కుటుంబాలని ఎలా ఆదుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టాలని నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ.